గిని చెప్తే కూడా ఒక్క సీటు కూడా గెలవలేదంటే నేను ఇవన్నీ ఇవ్వాలని చెప్పాను. ఇచ్చుడు మొదలు పెడతాడు. గెలిపిస్తే నేను ఏం చేయకుండా ఓట్లు ఇస్తారు నాకని చెప్పి అసలుకి ఉన్నది కూడా చూసిపోతుంది. కాబట్టి బిడ్డలారా, నేను ఎక్కువ విషయాలు చెప్పను. ఇంతకుముందు చెప్పిండు రవిశంకర్, చొప్పదండి పల్లెటూరు. నేను ఎంపీ అయిన తర్వాత చొప్పదండి ఇట్లా ఉండొద్దు, చొప్పదండిలో ఒక బ్రహ్మాండమైన ఒక ఊర్లాగా ఊపడాలి, ఒక సిటీ లాగా ఊపడాలి. ఇక డిగ్రీ కాలేజ్ పెడితే కూడా ఒక్కడు కూడా చేయడం కాలేదు. నేను సత్యము డిగ్రీ కాలేజ్ ఇచ్చినా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తే నాకు నవ్వాలా ఏడవాలా తెలియదు. ఇక్కడ పెట్టి 5 ఏళ్ల కింద పెడితేనే ఒక్క పిల్లగాడు కూడా చేయడం కాలేదు. కారణం ఏంటంటే కరీంనగర్ కురుకుతారు, బస్ ఎక్కుతారు, కరీంనగర్ కురికి అక్కడ చదువుకుంటారు పిల్లలు. మరి ఇక్కడ చదవాలంటేనే ఈ మధ్య దాన్ని ఇక్కడి నుంచి తీసుకుపోయి గంగాధరలో పెడితే మరి ఆయన కొత్తగా ఇచ్చినట్టు చెప్తాడు. చెప్పదండిలా నేను ఎప్పుడో వచ్చి ఇక్కడ దీన్ని ఎన్నుకుంటుంది ఆ బిల్డింగ్ కాడు పోయి అప్పుడే ప్రారంభించాం మేము, ఇప్పుడే గోపాలపట్నం రోడ్డుకి. కాబట్టి ఈ ఊరు బాగుండాలని చెప్పి రవిశంకర్ గారు, నేను, మా రవీందర్ రెడ్డి, మా సామన్న, వీళ్ళందరూ 15 మంది ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకెళ్లి కేసీఆర్ దగ్గర పోయి కూర్చొని ఆ రోజు ఈ రోడ్డు, ఎందుకంటే ఇక్కడ మేము తెలంగాణ ఉద్యమకారులు కూడా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఎన్నో సార్లు బస్సులు ఆపితే ఆ డాంబర్ రోడ్ మీద కూర్చునేది మేమందరం కూడా. ఎండాకాలంలో కూడా కాలేదు, ఇంకా మొత్తం కూర్చొని కూడా ధర్నాలు ఎన్నో సార్లు చేస్తాం. ఈ రోడ్ అంటే నాకు ప్రేమ. కాబట్టి వీళ్ళందరూ పట్టుకొని పోయి దీన్ని డివైడర్ గా, దాని పవర్స్ గా, సెంట్రల్ లైటింగ్ గా చేస్తే సరే మీరు చేసినాం. మా దురదృష్టం ఏంటంటే ఇనాగ్రేషన్ చేసుకోలేకపోయారు. కారణం అంటే మనం ఓడిపోయినాం. మేమే గెలుచుంటే బ్రహ్మాండంగా చేద్దాం. రాజకీయాల్లో కూడా ఒకటి గెలుస్తాడు, ఓడిపోతాడు. ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. ఇంతకుముందు రవిశంకర్ చెప్పినట్టు వచ్చేది ఎవరి ప్రభుత్వం? ప్రభుత్వం, గులాబీ జెండా. కాబట్టి ఈ 14 మందిని మీరు బ్రహ్మాండంగా గెలిపింది. వాళ్ళకు తర్ఫీదు బ్రహ్మాండంగా మేము ఇస్తాం పార్టీ తరఫున. ఇప్పుడు ఈ సర్కార్ దగ్గర కూడా ఎట్లా కొట్లాడి అడగంది అబ్బాయిన బువ్వ పెట్టదు, అడగంది అబ్బాయిన బువ్వ పెట్టదు. బ్రహ్మాండంగా వీరు రోజు ఇక్కడ మున్సిపాలిటీలో కొట్టాడి నిధులు తెస్తాము. వచ్చేది మన ప్రభుత్వం కాబట్టి ఇంకా మన చొప్పదండి పట్టణాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేటువంటి ఆలోచనలు మాకున్నాయి. పిల్లలు తీసుకుపోయి నక్సలైట్ అని చెప్పి పోలీసులు చంపేయడం, అలజడి, అసలు బతకాలనే ఆశనే లేకుండా పోయినటువంటి పరిస్థితిలో ఎందుకు ఇట్లా అలజడి, ఎందుకు ఇట్లా బతుకుతున్నాం అని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వాన ఆలోచన చేసి మన నీళ్ల కోసం, మన ఉద్యోగాల కోసం, మన బ్రతుకుల కోసం తెలంగాణ వస్తేనే మరి మన సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి గులాబీ జెండా పెట్టిన 25 ఏళ్ల క్రితం మీ అందరి సహాయ సహకారాల వల్ల తెలంగాణ తెచ్చుకున్నాం. 14 ఏళ్లు కొట్లాడినాం. కేసీఆర్ గారు ఆమర నిరాహార దీక్ష చేసి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ఉధృతంగా ఉద్యమాలు చేస్తే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణని 10 ఏళ్లు తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే విషయాన్ని మీరందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు. నీళ్లుండేనామా? చెరువులలో, కుంటలలో నీళ్లుండేనా? ఇన్ని లక్షల ఎకరాలు నాటేసేది మనం. ఇదంతా కూడా కేసీఆర్ దయ వల్ల. కరెంట్ ఉండేనా? భార్య భర్తలు రాత్రి కూడా 1 గంట కూడా బావి కాడిపోయి బతికేటువంటి రోజులు ఈ పిల్లలకు నిలవది. అలాంటి బ్రతుకుల నుండి మన కేసీఆర్ గారి నాయకత్వాన గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న సందర్భంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన మీ దగ్గరకు వచ్చిపోయిండు. శనిలాగా దాపరిచ్చిండు మన నెత్తి మీద, శనిలాగా దాపరిచ్చిండు మన నెత్తి మీద, శనిలాగా దాపరిచ్చిండు మన నెత్తి మీద. ఒకటే విషయం చెప్తా, ఎక్కడ కొట్టిండు చెప్పంటే ఊరికి 10 ఓట్లు పడ్డా కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి, ఊరికి 10 ఓట్లు పడ్డా. కానీ మన అక్క చెల్లెల్ని మోసం చేసాడు. ఈ చేతిని 2 లక్షల రూపాయలు కట్టుకొని 2 లక్షలు ఈ చేతిలో పట్టుకొని తులం బంగారం ఈ చేతిలో పట్టుకుంటే నేను ముట్టుకుంటుంది ఇచ్చలే. నేను ముట్టుకుంటావా? బంగారాన్ని ముట్టుకుంటుందట. అంతే కదా? 2 లక్షలు ఉన్నా తులం బంగారం ఉంటుంది. ప్రేమ మన ఆడోళ్ళకి, నా చెల్లెకైనా, నా అక్కకైనా, మా తల్లికైనా, ఎవరికైనా ప్రేమ ఉంటుంది. అక్కడ కొట్టిండు రేవంత్ రెడ్డి. ఎట్లా ఓట్లు దండుకోవాలి?
తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. కొంతమంది ఆడలు మోసపోయి దేని మీద గుద్దిండ్రు, చేయి మీద గుద్దిండ్రు. నువ్వు గుద్దినవు. 2000 పెన్షన్ ని 4000 చేస్తా అన్నాడు. ఆలు మొగలకి ఇస్తా అని చెప్పిండు. తర్వాత పడి పిల్లలకి కాలేజీ పిల్లలకి స్కూటీ అన్నాడు. ఎవ్వి కూడా ఇలా కాంగ్రెస్ కు ఇవ్వలేదు. ఇక్కడ 14 డివిజన్ లో కూడా ఒక్కరు కూడా గెలవద్దు కాంగ్రెస్. ఏమంటారా నేను, ఏమంటారా? ఒక్కరు కూడా గెలవద్దు. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి చొప్పదండి వచ్చిన దగ్గర ఒక్కరు కూడా చేయి గుర్తోడు గెలవలేదు అంటేనే బుద్ధి వస్తుంది రేవంత్ రెడ్డికి. నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నా, ఇక్కడ వచ్చిపోయింది ఇక్కడ మీటింగ్ కాబట్టి 14 సీట్ల ఒక్క సీటు కూడా చేయి గుర్తోడు గెలవకపోతేనే రేవంత్ రెడ్డికి సొయ్యొచ్చి రేపటి చరిత్రలో బంగారం ఇద్దరు తల్లి. నీకు అర్థమైందా?